పేదవాడికి ఒక వరం లాంటి పరిపాలన ఆ రోజు జగన్మోహన్ గారు అందిస్తే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలు గడిచిపోయి 3వ సంవత్సరం మొదలైనప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలలో వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాల్లో ఎటువంటి మార్పు లేకపోవడానికి మంత్రి నారాయణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు సిటీకి సంబంధించి నా డివిజన్ ఏదైతే ఉందో 13 డివిజన్లో కరెక్ట్గా ఒక 6-7 నెలల క్రితం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన ఒక మహిళ ఒక అమ్మాయికి సంబంధించినటువంటి ఒక ఇల్లు ఏదైతే ఉందో ఒక సెంటు భూములు ఇల్లు కట్టుకుంటే 2.5 అడుగు బాత్రూమ్ ఏదైతే ఉందో ఆ బాత్రూమ్ని ఆయన అధికారాన్ని ఉపయోగించి పోలీసులు బందోబస్తు పెట్టి అధికారుల ద్వారా ఆ రోజు పగలగొట్టిన పరిస్థితులు. కరెక్ట్గా 7 నెలల తర్వాత మళ్ళీ చింతారెడ్డిపాలెం హైవేకి సంబంధించి హైవే నుంచి ఊరి దాకా ఉన్నటువంటి దాదాపు 70-80 కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఆ కుటుంబాలకు సంబంధించి ఈరోజు మంత్రి నారాయణ గారు మాస్టర్ ప్లాన్ అనే ఒక మాస్టర్ ప్లాన్ రోడ్డు ద్వారా అభివృద్ధి అనే పేరుతో పేదలందరినీ కూడా రోడ్లు పాలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కూడా నేను మీడియా ముఖంగా స్పష్టం చేస్తా ఉన్నా. ఈ రోజు కేవలం నారాయణ గారు ఆయనకి సంబంధించినటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో నారాయణ హాస్పిటల్ నారాయణ కాలేజీలు ఏదైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల పొలాలకు సంబంధించినట్టు ఏదైతే ఉన్నాయో ఆయన సన్నిహితులందరూ కూడా వాటిని కొని వాటిని అభివృద్ధి పరచుకోవడానికి ఆ రేట్లు పెరగడానికే ఈ 60 అడుగుల రోడ్డుని రాటిఫై చేసుకుని 80 అడుగుల రోడ్డుగా మాడిఫై చేసి ఆ మాస్టర్ ప్లాన్ లో పెట్టి దాదాపు 80 కుటుంబాలను కూడా రోడ్లు పాలు చేసడానికి కూడా ఆయన అధికారాన్ని ఉపయోగిస్తారని చెప్పి నేను మీడియా ముఖంగా స్పష్టం చేస్తా ఉన్నా. ఈ రోజు 80 కుటుంబాలకు సంబంధించి ఒక 20 మందికి మాత్రం నోటీసులు ఇవ్వడం జరిగింది. తర్వాత విడతల వారీగా తీసారన్న ఆలోచనలతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అందరు ఐక్యతతో ఈరోజు కమిషనర్ గారి ఆఫీస్కి వచ్చి కమిషనర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల సిపి రఘునాథరావు గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నారాయణ గారు ఈ రోజు ఈ విధంగా పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం సవ్యం కాదని తెలియజేస్తా ఉన్నా. నెల్లూరు నగరంలో 75,000 ఓట్ల మెజార్టీ వచ్చిన నారాయణ గారికి సాక్షాత్ నా డివిజన్ నుంచి కూడా మా వాళ్ళందరూ కూడా మీకు మెజార్టీ ఓట్లు కూడా వేశారు ఇంకా మీరు అభివృద్ధి చేస్తారని. మీరు అభివృద్ధి చేయకపోగా మా జీవితాన్ని మాకు సంబంధించినటువంటి మా ఇల్లులను కూల్చేసి మమ్మల్ని రోడ్లు పాలు చేస్తామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితులు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ గా జిల్లా యోజన విభాగం అధ్యక్షుడిగా ఖచ్చితంగా దీన్ని ఖండిస్తూ మీ యొక్క అధికార దర్పానికి మీ యొక్క అధికార ఇదితో ఏదైతే ప్రవర్తిస్తున్నారో దాన్ని అడ్డుకోవడానికి బాధితులకు అండంగా ప్రతి నిమిషం కూడా వాళ్ళకి తరపున మేము పోరాటానికి సిద్ధంగా ఉంటామని కూడా స్పష్టంగా తెలియజేస్తూ మీరు ఎలాగే ఈ యొక్క నోటీసులు కానీ తిరిగి తీసుకోకుండా కానీ మీరు ముందుకు వెళ్తే మాత్రం చట్టపరంగా కూడా మేము ముందుకెళ్ళడానికి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా అండగా నిలబడడానికి నేను ఎప్పుడు ముందుంటానని బాధితుల తరపున పూర్తిగా పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటూ. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చెయ్యి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి నాన్నకి పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 అవర్ లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.